శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా అమరన్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 14 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో అమరన్ సినిమా 13 రోజుల్లో 31 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడులో ఈ సినిమా 122 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 17 కోట్లు, కేరళ నుంచి 9 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 74 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అమరన్ సినిమా 13 రోజుల్లో 257 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మనకు హీరో నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 18 కోట్ల షేర్ వచ్చింది. అంటే 11 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. డబుల్ ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ట్రిపుల్ బ్లాక్ బస్టరు. ఇక తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 61 కోట్ల షేర్ వచ్చింది. అంటే 31 కోట్ల లాభాలతో ఆల్మోస్ట్ బ్లాక్ బస్టరు, ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టరు తమిళనాడు వరకు. ఇక కర్ణాటక, కేరళ, హిందీ అండ్ ఓవర్సీస్ అన్నిటికి కలిపి సినిమాని 18 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 48 కోట్ల షేర్ వచ్చింది. పాన్ ఇండియా లెవెల్ అండ్ ఓవర్సీస్ కలిపి. అంటే 18 కోట్లకు కొంటే 48 కోట్లు వచ్చాయి. అంటే 30 కోట్ల లాభాలతో ఇక్కడ కూడా డబుల్ బ్లాక్ బస్టర్. సో ఓవరాల్గా సినిమా అన్ని ఏరియాలో డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అంటే ఈ సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. 13 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 127 కోట్లు షేర్ ఉంది. అంటే 62 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు బుధవారం, ఇదే లాస్ట్ రోజు ఉండొచ్చు కలెక్షన్స్కి. రేపు గురువారం కంగువా రిలీజ్ ఉంది తమిళనాడులో, అండ్ తెలుగులో మట్కా ఉంది. సో కొన్ని థియేటర్లు కోల్పోతుంది. తమిళనాడులో థియేటర్ల గొడవ నడుస్తుంది అమరన్కి, కంగువాకి. మరి ఏమవుతుందో తెలియదు రేపు. అయినా కానీ ఈ సినిమాకి ఇంకో 2 వారాలు రన్ ఉంటుంది. సో లిమిటెడ్ థియేటర్స్ ఉన్న షేర్ ఖచ్చితంగా వస్తుంది. అంటే 257 వచ్చాయి కదా, 300 అయితే కష్టము. మరి ఎంత కలెక్ట్ చేస్తుందో లాంగ్ రన్లో చూడాలి. అది మన శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా అమరన్. రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 257 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 127 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 62 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, బాయ్.